హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ఏడాదికి ఒక సినిమా అయినా పోయినా పర్వాలేదు, నేనే నిర్మాతగా మారి ఒక సినిమా తీస్తాను అంటున్నారు పోసాని కృష్ణమురళి. ఇంతకీ ఆయన సినిమా కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. తాను ఇకపై రాజకీయాలు చేయనని, బహిరంగ వేదికల్లో రాజకీయ వ్యాఖ్యానాలు కూడా చేయనని పోసాని కృష్ణమురళి ప్రకటించారు. దీంతో ఆయన సినిమాలతో ఫుల్ బిజీ అవుతారని, రైటర్గా కాకపోయినా నటుడిగా ఆయన మరిన్ని సినిమాలు చేస్తారని అనుకున్నారు. కానీ పోసాని కృష్ణమురళి మాత్రం కొత్త పంథాను ఎంచుకున్నారు. తను మనసుకు నచ్చిన కథలతో అన్నీ తానై సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఇలా చేస్తే నష్టాలు వస్తాయి కదా అంటే అలాంటిదేమీ లేదంటున్నారు ఆయన. ప్రస్తుతానికి నేను అనుకుంటున్నది ఏంటంటే, సంవత్సరానికి ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను. ఆ సినిమాతో మనకు పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. వస్తే సంతోషమే, డబ్బులు పోవడం అనేది పెద్దగా ఉండదు. సినిమా ఫ్లాప్ అయినా నాకు పెద్దగా నష్టం ఉండదు. అలా పక్కా ప్లానింగ్తో ఏడాదికి ఒక సినిమా చేస్తానంటున్నారు పోసాని కృష్ణమురళి. ఆపరేషన్ అరుణారెడ్డి మూవీతో అది మొదలైందని, ఇకపై అన్నీ తానై ఏడాదికి ఒక సినిమా ఖచ్చితంగా తీస్తా అంటున్నారు. ఆపరేషన్ అరుణారెడ్డికి అన్నీ తానే వ్యవహరించాను కాబట్టి ఇకపై కూడా అలానే వ్యవహరించి సినిమా తీస్తా అంటున్నారు. ఇలా తీసే సినిమాలతో నష్టాలు రాకుండా ఎలా మేనేజ్ చేస్తారనేది ఆశ్చర్యమే. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి సినిమాలకు ఓటీటీ డీల్స్ జరగవు. థియేట్రికల్ వసూళ్ల మీద మాత్రమే ఆధారపడాలి. మరి ఆ కిటికేంటో పోసాని కృష్ణమురళి చెప్పాలి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే సంవత్సరానికి ఒక సినిమా తీస్తే మంచిదేనా?